మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడిగా పార్టీనే అంటిపెట్టుకున్నటువంటి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వీరయ్యను కాదని మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మిమ్మల్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం వెనుక నిజంగా కమ్మ ల్యాబింగ్ పనిచేయలేదా? ఎవరూ పోటీ పడలేదు, ఎవరు కూడా అలాంటి చర్చ కూడా జరగలేదు. వెనక ఇంకొక లాబీ జరిగింది అనే దానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శిగా చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని పట్టుబట్టింది, చక్రం తిప్పింది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్మినేని వీరభద్రం. ఇది కాదా? ఇంకేదో ప్రత్యేకంగా ప్రోత్సహించడము, ప్రత్యేకంగా పెట్టడము, ప్రత్యేకంగా బలపరచడము అనేటటువంటి అంశం జరగలేదు. ఓ రాష్ట్ర కార్యదర్శిగా దళితుడిని నియమించడానికి 100 ఏళ్లు పట్టింది. అటువంటప్పుడు కులమే ఇక్కడ గీటురాయి కాదా? కులం గీటురాయి, కులము సమాజంలో లేదు, దాని అణచివేత లేదు, లేకపోతే అవన్నీ వాస్తవాలు. దాన్నే మనం కాదంటే మీరు చెప్తున్నటువంటి శ్రామిక వర్గాల ప్రతినిధిగా ఆ గర్జన వినిపించడానికి కేవలం ఆధిపత్య కులాలైనటువంటి రెడ్లు, కమ్మలు మాత్రమే పనికి వచ్చారా? దళితుడిగా పనికి రావడానికి ఇంత టైం పట్టిందా? మార్క్సిజాన్ని, మార్క్సిస్ట్ ఐడియాలజీని, వర్గ పోరాటాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో, మార్క్సిస్ట్ని అధ్యయనం చేసే దాంట్లో పై కులాల నుంచే ముందు జరిగింది. సిపిఎంలో కులం ఉందా? 2 గ్లాసులు ధ్వంసం చేయడం కానీ, దేవాలయాల ప్రవేశాలు చేయించడం కానీ, చెప్పులు వేసుకొని నడిపించినటువంటిది కానీ, నచ్చబండల మీద కూర్చుని చెప్పి దళితులను కూర్చోబెట్టినటువంటిది కానీ. ఇది రాఘవులకు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వీరయ్యను మాత్రం చాలా బలంగా ప్రతిపాదించారు. మాదిగ కాబట్టే జాన్ వెస్లీని వ్యతిరేకించారు. నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి అండదండలు ఇచ్చి నన్ను ఆ స్థాయిలోకి నిలబెట్టినటువంటి దాంట్లో రాఘవుల్ గారే ముఖ్యం. కెన్ ఐ అండర్లైన్ దిస్ లైన్? ఎస్. ఈ వాక్యం నేను గట్టిగా రాసిపెట్టుకో. తమ్మినేని వీరభద్రం నిండు అసెంబ్లీలో కమ్యూనిజానికి పుట్టినటువంటి వికృత శిశువులు నక్సలైట్లు అన్నారు. మీరు కూడా అదే భావంతో అదే పంథాన్ని కొనసాగిస్తారా? మీ అభిప్రాయం ఏదన్నా మారిందా? కొంతమంది వ్యక్తుల్ని చంపేస్తే మొత్తం మారిపోతుంది అనేటటువంటి విధానాలు తీసుకోవడం, ఆ పద్ధతిలో పరిష్కారం జరగదు. మీ గ్రామంలోనే మతోన్మాదులు అడ్డగా పెట్టుకున్నారు, మతోన్మాదం చెలరేగిపోతుంది అనేటువంటి విమర్శ ఉంది. మీ పోరాటం మళ్ళీ అమరచింతం చెప్పి ప్రారంభిస్తారా, లేకపోతే స్వగ్రామాన్ని వదిలేస్తారా? ఎక్కడైనా సరే, ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా తప్పకుండా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా కలుపుకొని పోరాటం చేసే దాంట్లో అమరచింత ముందు ఉంటుంది.